హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఆస్తి పంపకాల్లో విభేదాలు. తండ్రిని చంపేయాలని డిసైడ్ అయిన కొడుకులు. 5 లక్షల సుపారీతో ఫాదర్ మర్డర్ కు ప్లాన్. కొడుకుల చేతిలో తండ్రి హతం. పోలీసులకు చిక్కిన కొడుకులు. కన్న తండ్రిని కన్నబిడ్డలా చూసుకోవాల్సిన కుమారులు ఆయన పాలిట యమకింకర్లయ్యారు. సుపారీ కిల్లర్స్ ద్వారా ఆ తండ్రి ఉసురు తీయించారు. ఆ ప్రీ ప్లాన్డ్ మర్డర్ వెనుకున్న అసలు కారణం ఏంటి? లెట్ us see the full details. నాగేంద్రప్ప కర్ణాటక రాష్ట్రం శికారిపుర తాలూకా భోవి గ్రామానికి చెందిన ఈయన పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేసేవారు. ఆయనకు మంజునాథ్, ఉమేష్ అనే 2 కుమారులున్నారు. కొన్నేళ్ల క్రితం ఆయన భార్య అనారోగ్యంతో చనిపోయింది. అటు తర్వాత కొంతకాలానికి కొడుకులిద్దరి అంగీకారంతో నాగేంద్రప్ప 2వ వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లిని ఆ కుమారులిద్దరూ దగ్గరుండి జరిపించారు. కొంతకాలానికి 2వ భార్యకు ఒక కుమారుడు కలిగాడు. ఇటీవల నాగేంద్రప్ప ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన కొన్ని రోజుల తర్వాత నాగేంద్రప్ప కుమారులు తండ్రిని కూర్చోబెట్టి ఆస్తుల వ్యవహారం తేల్చాలని కోరారు. ఆయన పేరుతో ఉన్న 5.5 ఎకరాల తోట మాత్రం ఆస్తుల పంపకంలో భాగం పెట్టొద్దని చెప్పారు. ఆ తోటను తమ ఇద్దరికీ సమానంగా పంచాలని అడిగారు. అయితే నాగేంద్రప్ప ఈ ప్రపోజల్కు నో అన్నారు. ఆస్తులన్నీ వారసులందరికీ సమానంగా పంచాలన్నదే తన నిర్ణయం అని తేల్చి చెప్పేసి వెళ్లిపోయాడు. ఈ సమాధానంతో మంజునాథ్, ఉమేష్లిద్దరూ నిర్ఘాంతపోయారు. మొదటి భార్య కొడుకులమైన తమను 2వ భార్య కుమారుడితో సమానం చేయడాన్ని సహించలేకపోయారు. ఇమ్మీడియట్ గా తండ్రిని చంపేస్తే ఆ 5 ఎకరాల తోట గురించి పంపకాల్లో ప్రస్తావనే ఉండదని భావించారు. వెంటనే ఐడియా అమల్లో పెట్టారు. ఓ 3 సుపారీ కిల్లర్స్ తో డిస్కస్ చేశారు. తండ్రిని చంపితే 5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అగ్రిమెంట్ కుదిరిన కొద్ది రోజుల్లోనే ఆ కిల్లర్స్ రోడ్డు మీద వెళ్తున్న నాగేంద్రప్పను బైక్ తో గుద్దించి చంపించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మర్డర్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అటు తర్వాత ప్లాన్ బి అమలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఏమాత్రం గ్రహించని నారాయణప్ప ఉదయాన్నే రోడ్డు మీద వాకింగ్ చేస్తున్న సమయంలో వచ్చి కిడ్నాప్ చేశారు. ఆయనకు మత్తు అందించారు. స్పృహ కోల్పోయిన నాగేంద్రప్పను హత్య చేసి ఓ మురుగు కాలువలో పడేసి వెళ్లిపోయారు. మురుగు కాలువలో శవం పడుందన్న సమాచారంతో పోలీసులు సీన్లోకి వచ్చారు. హత్య కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ విశ్లేషణతో ఆ సుపారీ కిల్లర్లలో 2ని పట్టుకున్నారు. వాళ్లకు 4 తగిలించేసరికి ఆ మర్డర్ ప్లాన్ గురించి, ఆయన చంపాలని తమతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న కొడుకుల గురించి పూసగుచ్చినట్టు చెప్పేశారు. దీంతో ఆ వంశోద్ధారకులిద్దరిని పోలీసులు లాకప్లో వేశారు. తప్పించుకు తిరుగుతున్న మరో సుపారీ కిల్లర్ కోసం గాలింపు జరుపుతున్నారు. తండ్రికి కోరి 2వ వివాహం చేయించిన కుమారులు ఆస్తుల పంపకం దగ్గరకు వచ్చేసరికి హత్య చేయించేంత కసి పెంచుకోవడం పట్ల వారి బంధువుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఆస్తి వచ్చే మాట అటుంచి అసలు జీవితాలే జైలు పాలయ్యాయంటూ నాగేంద్రప్ప బంధువర్గం ఉసూరుమంటోంది.